హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని తప్పకుండా కోరుకుంటానండి. చూడండి, నేనైతే చాలా మంచి టెంపుల్ అండి. తప్పకుండా నేను చిన్నప్పుడు బుక్లో చదువుకున్న టెంపుల్ అనమాట. ఇప్పుడు రియల్గా చూస్తున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా బాగుంటుందండి. టెంపుల్ని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ టెంపుల్ వచ్చేసి లేపాక్షి ఆలయం అనమాట. ఇది అనంతపూర్ డిస్టిక్లో ఉంటుందండి. చాలా ప్రసిద్ధి చెందిందండి. 16వ శతాబ్దం కాలం నాటిదండి. 70 స్తంభాలతో నిర్మించిన ఆలయం అండి. చాలా బాగుంటుందన్నమాట. లోపల మాత్రం ఎప్పుడో మన రాజుల కాలం నాటి సంపద అండి. మనము కాపాడుకుంటే ఇంకా మన తరతరాలను కూడా చూసుకోవచ్చు అన్నమాట. అంత పెద్ద ప్రసిద్ధి చెందిన ప్లేస్ అండి. కానీ లోపలంతా కనీసం పట్టించుకోవట్లేదండి గవర్నమెంట్. దీన్ని పట్టించుకుంటే చాలా డెవలప్ అవుతుందండి. ఇంకా చాలామంది చూడడానికి ఉంటుందన్నమాట. నా ఒపీనియన్ మాత్రమే అండి. ఎందుకంటే లోపల బ్యాడ్ స్మెల్ వస్తుందన్నమాట. ఇంకా ఎవరు ఏమంత క్లీనింగ్ అనేది ఏం లేదండి. ఇది ఇట్లాంటివి 70 స్తంభాలతో ఇది నిర్మించారంటండి. లేపాక్షి ఆలయంలో మొత్తం ఎక్కడ చూసినా శిల్పాలతో నిండి ఉంటుందండి. ప్రతి ఒక్క రాయి మీద శిల్పాలు చెక్కి ఉంటాయండి గుడి లోపల. చాలా బాగుందండి. చాలా అద్భుతంగా ఉందన్నమాట. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అందంగా ఉందండి టెంపుల్ మాత్రం. అయితే ఈ టెంపుల్కి పేరు ఎలా వచ్చిందంటండి, లేపాక్షి ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, సీతమ్మ తల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే గరుడ పక్షి కాపాడటానికి వస్తుందండి. ఆ పక్షిని రావణుడు గాయపరుస్తాడనమాట. ఆ గాయపరిచిన పక్షిని చూసి రాముడు లేపాక్షి అని పిలిచాడంటండి. అందువల్ల ఆ ప్లేస్కు లేపాక్షి అనే పేరు వచ్చిందని అంటుంటారండి చాలామంది పెద్దలు. మన బుక్కులలో పురాణాలలో చెప్తూ ఉంటారనమాట. చాలా ప్రసిద్ధి చెందిన ప్లేస్ అనమాట. అయితే ఈ లేపాక్షికి ఇంకొక స్టోరీ కూడా ఉందండి. ఇది రాజుల కాలంలో అనమాట. అప్పట్లో అచ్యుతరాయల రాజును పరిపాలించేవాడంటండి. ఆ రాజు పరిపాలించేటప్పుడు ఆయన దగ్గర పనిచేసే విరుపన్న అనే అతను ఏం చేస్తాడు, ప్రభుత్వ ధనంతో ఆలయంలో నిర్మాణం చేపడతాడండి. ఆలయ నిర్మాణం చేపట్టిండంట. అయితే ఈ ఆలయం నిర్మించినప్పుడు రాజు పర్మిషన్ అలాంటివి ఏం తీసుకోలేదంటండి. రాజు పర్మిషన్ తీసుకోకుండా మనం కడితే ఎలా ఉంటుంది, మనం తెలుసు కదండి. అప్పట్లో ఘోరంగా పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళంట. అయితే తనకు పడని వాళ్ళు వెళ్ళి రాజుకు చెప్పారంట, ఇలా తను ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తే తను రాజు విధించే శిక్షల్ని అంతలో తానే విధించుకున్నాడంటండి. తన కళ్ళని తీసి గోడకేసి కొట్టాడంట. దానివల్ల లోపాలు అక్షి అంటారు కదా, లోపక్షి అంటే కళ్ళు లేని అని అర్థం కదా. అందువల్ల కూడా దీనికి ఆ పేరు వచ్చిందంటండి. అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారండి. నాకైతే నిజంగా దాని గురించి అంత తెలియదు. వాళ్ళు చెప్తుంటే నేను విన్నాను అనమాట. అక్కడ కొంచెం బోర్డు మీద కూడా దీని హిస్టరీ గురించి కూడా రాశారండి, చదివానమాట. అయితే చాలా స్తంభాలతో నిర్మించారండి. చూసారు కదా గుడి. మనము ఎంట్రీ దగ్గర నుంచి అసలు మళ్ళీ ఫ్రంట్ వరకు కూడా మొత్తం ఇలాంటి స్తంభాలు ఉన్నాయండి. మొత్తం అంటే ఇక్కడ ఎంతమంది అయినా పడుకోవడానికి అంత పెద్ద ప్లేస్ ఉందండి. మొత్తం రాళ్ళతోటే కట్టారనమాట. చాలా అందంగా ఉందండి. అయితే ఈ స్తంభాలలో ఒక స్తంభం మాత్రం గాల్లో ఇట్లా కింద ఆనుకోకుండా ఉంటుందండి. నేలపైన తేలుతూ ఉంటుంది అనమాట. కింద ఏ పిల్లర్ లేకుండా కూడా అట్లా ఉంటుంది అనమాట. అది ఇక్కడ ప్రసిద్ధి చెందిందనమాట అండి. చాలా బాగుంటుందండి. నేనైతే ఇట్లా మా హస్బెండ్ వాళ్ళంతా చున్ని పెట్టి కూడా ట్రై చేశారండి. ప్రతి ఒక్క రాయి మీద విగ్రహాలు చెక్కి ఉన్నాయండి. శిల్పాలు అంటే డ్యాన్స్ వేస్తున్నట్టు, నాట్యం ఆడుతున్నట్టు ఇట్లా చాలా చాలా ఉన్నాయండి. అసలు నిజంగా చాలా అద్భుతమైన కట్టడం అండి. చూసారు కదా ఎన్ని స్తంభాలు. అసలు ఇంత అద్భుతమైన కట్టడాన్ని మన తరతరాలు కూడా చూసుకునేటట్టు ఈ గవర్నమెంట్ దీన్ని పట్టించుకుంటే ఇంకా మన ముందు తరాలు కూడా చూడొచ్చండి. మన పిల్లల పిల్లలు కూడా చూడొచ్చండి. దీన్నైతే నాకు తెలిసి గవర్నమెంట్ అంత కేర్ తీసుకోవట్లేదో ఏమో అండి. ఎందుకంటే లోపల టెంపుల్లో చాలా బ్యాడ్ స్మెల్ వస్తుందండి. ఎక్కడెక్కడ గుంతలు అలాగే ఉండిపోయినాయి. వాటర్తో ఇట్లా నిండిపోయింది. వర్షం వస్తే మొత్తం స్మెల్ అంతా వచ్చేస్తుంది అనమాట. నేనైతే నిజం చెప్తున్నానండి. నాకేదో కించపరచాలని కాదు. నేనే వెళ్ళినప్పుడైతే అలాగే ఉంది. ఇంత అద్భుతమైన కట్టడాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలండి. చూసారు కదా
చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను పుస్తకాలలో చదవడమే కానీ రియల్‌గా చూసాననమాట. మా చిన్నప్పుడు లేపాక్షి గురించి మేము పుస్తకాలలో చదివామనమాట. చదువుకున్నప్పుడు అబ్బా! ఎక్కడుంటదో, ఎట్లుంటదో అనుకున్నాను. ఆ సందర్భం ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిందండి నాకు. నేను ఇట్లా ధర్మవరం వెళ్ళే పనిలో ఉండి మేము దాని మించి వెళ్తున్నాం కాబట్టికి చూసేసుకొని వెళ్ళామండి. మా బ్రదర్ వాళ్ళు మేమందరం కలిసి వెళ్ళామన్నమాట. చాలా బాగుందండి. నేను ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క రాయితోటే మొత్తం కట్టారండి. చాలా బాగుందన్నమాట. అందుకే నేను వీడియోని కట్ చేయకుండా నేను యాడ్ చేశానండి. చూడండి చివరి వరకు తప్పకుండా చూడండి. ప్రతి ఒక్క స్తంభాల మీద శిల్పాలు చెక్కి ఉంటాయండి. భలే ఉందండి అసలు టెంపుల్ మాత్రం చాలా అద్భుతమైందనమాట. చూస్తూ ఉండండి. చూసారు కదండి ఎంత అద్భుతమైన మందిరాన్ని ఎంత అద్భుతంగా కట్టారండి అప్పట్లో. మన రాజుల కాలం లాంటిదనమాట. చాలా అద్భుతంగా ఉందండి. ఎవరైనా తప్పకుండా అనంతపురం సైడ్ వెళ్తే పని మీదైనా ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే, ఎక్కడికైనా మీరు విజిటింగ్ ప్లేస్ వెళ్ళాలనుకుంటే, మీ పిల్లలకి చూపించాలనుకుంటే, నేనైతే బెస్ట్ సజెషన్ చేసే ప్లేస్ అయితే ఇదే అండి. ఎందుకంటే ఇంత అద్భుతమైన కట్టడాన్ని మనం మన పిల్లలకి చూపిస్తే వాళ్ళకి గుర్తుండిపోతుందనమాట. వాళ్ళు వాళ్ళ పిల్లలకి అలా చూపించుకుంటూ వెళ్ళిపోవచ్చండి. ఇంకా మన చిన్న చిన్న పిల్లలంటే ఓకే అండి. కొంచెం పెద్దగైన పిల్లలకైతే చూపిస్తే వాళ్ళకి బాగా గుర్తుంటుందండి. పార్కులు అలాంటివి ఎప్పుడు వెళ్తూనే ఉంటాము. ఎప్పుడైనా మీకు నిజంగా మీరు ఏదైనా ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా ఇదైతే మీ పిల్లలకైతే చూపించమని నేను చెప్తానండి. అంత అద్భుతంగా ఉందండి. అంటే ఇందులో అంత అద్భుతం అనడానికి ఏముంది అని అనుకోవద్దండి. ఇలాంటి శిల్పాలు, ఇలాంటి స్తంభాలు ఇంకా మన పిల్లలు ఎప్పుడు చూస్తారండి? ఇప్పుడు అంతా లేటెస్ట్ టెక్నాలజీ, పాలిష్ బండలు అవే కదా. ఇంత అద్భుతమైన కట్టడాన్ని మన పూర్వీకులు మనకిచ్చారండి ఈ సంపద. మనము మన పిల్లలకి చూపిస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. చాలా అద్భుతంగా కూడా కట్టారనమాట ఈ టెంపుల్. ఆ రోజులలోనే ఇంత అద్భుతంగా కట్టారంటే చూసారండి. ఇంకా దీన్ని దీన్ని ఇంకా కేర్ తీసుకొని కాపాడితే ఇది మన తరతరాల వరకు చూడొచ్చండి. మన పిల్లల పిల్లలు కూడా చూడొచ్చు అనమాట. అంత అద్భుతమైనదండి ఇది. ఎటు చూసిన స్తంభాలండి. ప్రతి ఒక్క స్తంభం మీద శిల్పాలు చెక్కి ఉన్నాయండి. నిజం చెప్తున్నానండి. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అసలు ఏ సందు ఇంత గ్యాప్ కూడా లేకుండా అసలు కట్టారండి. ఇది శిల్పాలు చెక్కారనమాట. నాకైతే చాలా బాగుందండి. 70 స్తంభాలంటే నాకైతే 70 కంటే ఎక్కువే ఉంటాయేమో అనిపించిందండి. నాకు అంత బాగుందనమాట. ఇంకెక్కడ 70 నాయన. ఇది టెంపుల్ ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బొమ్మలతోనే నిండి ఉన్నాయి. స్తంభాలతోటే ఉంది ఈ టెంపుల్ మొత్తం. చూశారు కదండి. ఈ టెంపుల్లో వీరభద్రస్వామి ఉన్నాడండి. కొలువై ఉన్నాడనమాట. చాలా బాగుందండి టెంపుల్ మాత్రం. లోపల మాత్రం వర్షం వస్తే వాటర్ వచ్చి అక్కడ ఆగిపోతున్నాయండి. అసలు మొత్తము శిథిలావస్థకు చేరుకుందనమాట. ఇంకా దీన్ని ఇంకా మంచిగా కాపాడితే ఇంకా మన తరతరాలు కూడా చూడొచ్చండి. ఇంకా ఇందులో ప్రత్యేకత అంటే చెప్పాను కదండి, ఒక స్తంభము మొత్తము గాల్లో ఎలాడుతూ ఉంటుంది అనేసి. కింద వీటన్నిటికీ బేస్మెంట్ అంత కింద మట్టి వేసి ఉంది కదా, అవన్నీ ఆనుకొని ఉన్నాయి. ఈ స్తంభం మాత్రం చూడండి గాల్లోనే ఉందన్నమాట.
ఇంక ఇది సైంటిస్ట్‌లకు గూడా అంతు చిక్కలేదంట. ఇది ఎలా ఉంది ఇలా అనేసి గూడా అంతు చిక్కలేదంట అండి. ఇది చూసారు కదా ఎంత బావుందో. అయితే మా బ్రదరు, మా హస్బెండు దాన్ని పట్టుకొని ట్రై చేశారండి. అటు ఇటు, ఇటు తీయడానికి. చాలా గ్యాప్ ఉందండి. అయితే మా బ్రదర్ ఉండి అటు సైడు అక్కడ లోపల పుట్టగొడుగులు ఉన్నాయన్నమాట అంటండి. పుట్టగొడుగులు పెట్టినాయంట. "అక్క అక్కడ పుట్టగొడుగులు ఉన్నాయక్క, దాన్ని ఏం చేయొద్దులే, మనం ఇలా చూద్దాం బట్" అనేసి ఇట్లా టెస్ట్ చేశారంటండి. చున్నీని అటు ఇటు తిప్పేసి. నాచుటితోటే మొత్తం ప్రయోగాలు చేశారు. ఇది అవతలికి కూడా వెళ్తుందండి. ఎంత గ్యాప్ ఉందనమాట. చున్నీ అవతలకి ఇవతలకి వచ్చేస్తుంది. అక్కడ లోపల మాత్రం చిన్నగా వర్షాలు బాగా పడినాయి కదా, అందువల్ల లోపల పుట్టగొడుగులు అనేది కాసినాయంట. అవి ఖరాబ్ అవ్వద్దు అనేసి వాళ్ళు మామూలుగా ఇలా చెక్ చేసి చూపించారనమాట. ఇంకా ఇదే అండి నాదైతే అద్భుతమైన ప్లేసు. మీరు మాత్రం మిస్ చేయకుండా తప్పకుండా ఎవరైనా వెళ్ళి అనంతపూర్లో ఉన్న ఈ టెంపుల్ని, లేపాక్షి టెంపుల్ని తప్పకుండా చూడండి. చాలా అద్భుతంగా ఉందండి టెంపుల్ మాత్రం. ప్రతి శిల్పం కూడా అసలు భలే నచ్చిందండి నాకు. స్తంభాల మీద ఉన్న శిల్పాలు మాత్రం ఇదైతే మన పిల్లలకైతే చూపించడానికి బెస్ట్ అండి. ఎప్పటిదో మన రాజుల కాలం నాటిది కట్టడం కదా, చాలా బాగుందనమాట. తప్పకుండా మీరు కూడా ఒక్కసారైనా విజిట్ అవ్వండి. నా చిన్న వీడియో అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.